హలో అండి. ఎప్పట్లా కాకుండా బెండకాయ ఫ్రైని ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి. బెండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని క్లీన్గా తుడుచుకొని ఈ విధంగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే దానికి కావలసిన పదార్థాలంతా ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మినప్పప్పు 1 స్పూను, వడపప్పు, జీలకర్ర, ధనియాలు, కాస్త వేరుశనగ పప్పులు, అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేసి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేపుకునేటప్పుడే మనం ఎండు కొబ్బరి ఉంటే కూడా కాస్త వేసుకోవచ్చు. పులుపు అంటే ఇష్టంగా తినేవాళ్ళు అయితే కొద్దిగా చింతపండు కూడా ఇందులోనే చివరిగా వేపి కూడా తీసుకోవచ్చు. కానీ నేను చింతపండు తర్వాత కొబ్బరి వేయడం లేదు. అలాగే చివరగా నువ్వులు కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. చివరగా ఎందుకు వేస్తున్నానంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇవి వేగిన తర్వాత చివరగా వేసుకోవాలి. వేపుకొని ఇవన్నీ చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇవి గ్రైండ్ చేసేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి అందులోనే పచ్చగా చివరగా గ్రైండ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. తరువాత ఒక పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోనే కొద్దిగా పసుపు, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అందులోనే మనం తరిగి ఉంచుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మగ్గనివ్వాలి. అంటే ఇది వచ్చేసి ఎక్కువ మంట పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి నెమ్మదిగా. అవి కాస్త జిగురు ఉంటుంది కదా బెండకాయ ముక్కల్లో, అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, మూత పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం దొండకాయలను కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేపుకొని ఆయిల్ కాస్త పైకి తేలాక మనం డ్రైగా వేపుకున్న పౌడర్ని వేసుకొని చివరిగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకోవడం. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నా వీడియో కనుక ఈ ఫ్రై కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.